ఈ రోజు మన దగ్గరున్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. నందమూరి బాలయ్య మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కి టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ గా ప్రేమతో ఒక లగ్జరియస్ పార్ష్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చిండు. రీసెంట్ గా బాలయ్య చేసిన సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, మొన్న లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్, ఇవన్నిటికి మంచి మ్యూజిక్ ఇచ్చి కంటిన్యూస్ బ్లాక్ బాస్టర్ హిట్స్ డెలివరీ చేసిర్రు. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ సక్సెస్ కి గ్యారంటీ అని అప్ కమింగ్ ఫిలిం అఖండ 2 షూటింగ్ ఇప్పుడు ఫాస్ట్ ఫేస్ లో జరుగుతుంది. అండ్ తమన్ దానికి ఆల్రెడీ మ్యూజిక్ కంప్లీట్ చేసేసిన రెడీగా ఉంది. ఈసారి థియేటర్ లో సౌండ్ బాక్స్ లు పలిగిపోతాయి అని అంటున్నాడు. బాలయ్య గిఫ్ట్ గా ఇచ్చిన పోర్ష్ కేయన్ కార్ వాల్యూ ఆన్ రోడ్ 2 CR వరకు ఉంటది. వీళ్ళిద్దరి మధ్య బాండ్ ఎంత స్ట్రాంగ్ అయింది అంటే ఎస్ఎస్ తమన్ కి బాలయ్య నందమూరి తమన్ అని ట్యాగ్ ఇచ్చిండు. చూడండి. నేను తమన్ గారు వెళ్తున్నాం అక్కడికి. ఈ సినిమాలు వరుసగా తమన్ గారు మా కాంబినేషన్లో తమ్ముడు నందమూరి తమన్ కాంబినేషన్లో ఇవాళ 4 హిట్లు వరుసగా. అంటే అఖండ, వీరసింహారెడ్డి, నెలకొండ భగవంత్ కేసరి, అలాగే ఇప్పుడు డాకు మహారాజు. నాన్న హిట్లు, జయపజయాలు, దైవదీనాలు, వాటికి ఇప్పుడు మేము రెడీ దేనికైనా. భగవంతుడు ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక షాకింగ్ న్యూస్. మన ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమ పేరుతో దారుణం. తన ప్రేమను ఒప్పుకోలేదని కోపం పెంచుకొని యువకుడు ఒక యువతిపై యాసిడ్ అటాక్ చేసి కత్తితో తల మీద పొడిచి చంపడానికి ట్రై చేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య డిస్టిక్ లో గుర్రంకొండ మండల్ ప్యారంపల్లికి చెందిన ఒక యువతిని అమ్మచెరువు మిట్టాకి చెందిన గణేష్ ప్రేమించాడు. ఆమె మదనపల్లిలోని ఒక కాలేజ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు ఒక బ్యూటీ పార్లర్ ని నడుపుతుంది. అయితే ఆమె డిగ్రీ చేసే టైంలా ఈ గణేష్ అనే పర్సన్ ఆమెను ప్రపోజ్ చేసిండు. తను తన లవ్ ని యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 29న శ్రీకాంత్ అనే ఒక పర్సన్ తోటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇక ఈ మ్యాటర్ తెలుసుకున్న గణేష్ తన లవ్ ని యాక్సెప్ట్ చేయలేదన్న కోపంతో ఆమె ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు వెళ్లి ఆమెను ఫోర్స్ చేయడానికి చూశాడు. ఆమె నెత్తి మీద కత్తి తీసుకొని 2 to 3 times పొడిచి ఫేస్ పైన యాసిడ్ పోసిండు. ఆమె సిచ్యువేషన్ సీరియస్ అవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చలో నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. ఒక షాకింగ్ న్యూస్. హైదరాబాద్ నుంచి నాన్ వెజ్ లవర్స్ మీకోసమే ఈ న్యూస్. జాగ్రత్తగా ఇనుర్రి. బేగంపేట్ రసూల్పురాలో 2 చికెన్ షాప్లల్లా శానిటరీ ఆఫీసర్లు చెకింగ్ కి పోయి 600 kgs ఖరాబ్ అయిపోయిన పాడైపోయిన చికెన్ ని సీజ్ చేసిర్రు. దాంట్లో 2 అరెస్ట్ అయ్యారు. ఎం భాస్కర్ ఇంకా బొట్ట రవీందర్. ఈ కుళ్ళిపోయిన చికెన్ ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్ ఇంకా వైన్ షాప్ కి తక్కువ రేట్ కి అమ్ముతున్నారంట. ఇది ఫ్రెష్ గా కనిపించడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ ఇంకా ఏమో కెమికల్స్ ని వాడడం వల్ల పబ్లిక్ హెల్త్ కి సివియర్ రిస్క్ అనేది పెరిగింది. దీని మీద డీసీపీ పబ్లిక్ తో మీరు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా షాప్ల మీద మీకు డౌట్ వస్తే కంప్లైంట్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఒక అన్న కూడా సూపర్ మార్కెట్ లో పనిచేస్తాడు. అయితే అక్కడ కూడా ఈ ఎక్స్పైర్ అయిపోయిన డేట్ అయిపోయిన పాలను ఇంకా గుడ్లను తక్కువ రేట్ కి ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి షాప్లకి అమ్మేస్తారంట. మనమేమో తెలియకుండా ఫ్రెష్ ఏమో అనుకొని తినేస్తుంటాం. నెక్స్ట్ టైం నుంచి చూసి తినండి. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. చీల్ లోని పటగోనియా సముద్రంలో కయాకింగ్ ఆఫ్ అంటే ఒక టైప్ ఆఫ్ బోటింగ్ లాంటిది చేస్తున్న ఒక పర్సన్ ని హంప్ బ్యాక్ వేల్ అనే తిమింగలం మింగేసింది. కానీ మనం అదృష్టం మంచిగా ఉన్నట్టుంది, బతికిపోయిండు. చూడండి. Tranquilo, agarra el bote, agárralo, tranquilo, agárralo, no te subas, agárralo. Tranquilo, agárralo, vete para la orilla. Tranquilo, ya voy. Agárrate de la cuerdita. Agárrate de mi cuerdita. Tranquilo, agárrate de mi cuerdita. Agárrate de mi cuerdita de atrás, no me tumbes. Eso, tranquilo. Vamos.
రైట్ మళ్ళా ఈ రోజుకి ఇంతే. రేపు వచ్చే వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్.